బంగారు కోడి పెట్ట వచ్చనంది పాప పాప పాప. మాధురి భరితమైన గీతాలే కాకుండా హుషారున్న పాటలు కూడా కాల రథ చక్రాల కింద నలిగిపోకుండా నిలుస్తాయనడానికి ఇదే ఉదాహరణ. ఏ పాప అన్నప్పుడు చిన్న ఒత్తు ఉండాలి, పాపకి పాప అన్నట్టు. అందులో అలా అయితే చిన్న పాప అనుకుంటా. చాలా పాటలు పాడావు, ఈ పాట పాడడం కోసమే అవన్నీ పాడి అసలైన పాట ఈరోజు పాడావు అనిపిస్తుంది. ఎక్కడ టాలెంట్ ఉన్నా ఎంకరేజ్ చేయడంలో ముందుండేటటువంటి వ్యక్తి రాఘవేంద్రరావు గారు. ఆయన ఎక్కడుంటే అక్కడ ప్రవహిస్తూ ఉండాలి. బంగారు కోడిపెట్ట అయినా, రామదాసు అయినా, అన్నమైన అయినా ఆ పాటలు బాగా రావడానికి కారణం సీక్రెట్ ఇదే.